సో రోజు రోజుకు వేడి ఎక్కుతుంది, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో అనుకున్నది కళ్యాణ్ గారు చేస్తున్నారా? చేస్తాను. పవన్ కళ్యాణ్ అని చేస్తున్నారు. పార్టీ పరంగా నేను చెప్పను కానీ ఆయన వ్యక్తిగతంగా ఏదనుకుంటే అది చేస్తాడు. సో అంటే కళ్యాణ్ గారు చూసాం మనము సభ్యత్వం అని ఇంత ముందుకే పెట్టారు. అవును. సో ఇప్పుడు తెలంగాణలో కూడా పెట్టారు, చాలా వరకు అమౌంట్ వసూలు చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్ తీసుకుంటే కొంతమంది నెగిటివ్ అంటున్నారు, డబ్బులు తీసుకోవడానికే ఇలా చేస్తున్నారు, ఫ్రీగా ఇచ్చే కదా సొంత డబ్బులు ఇచ్చినప్పుడు కళ్యాణ్ గారు అంటున్నారు. దానికి ఏమంటారు? ఆయన సమాజం సేవ కోసం తీసుకుంటాడు డబ్బులు, ఆయన కోసం తీసుకోవట్లేదు. ఇది తప్పు మాట్లాడదు, అది మాత్రం మాట్లాడకూడదు. ఆయన కోసం డబ్బు తీసుకోవట్లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ అన్న పెట్టిన ట్రస్ట్ కి ప్రతి వాళ్ళు ఉండవాళ్ళు ఆయనకి దానం చేస్తే ప్రతి పేదవాడికి గడప దగ్గరకు పోతే నేను నమ్మకంగా చెబుతున్నా. ఆయన అయితే పెడతాడు, ఆ నాయకుడు అయితే పెడతాడు. పవన్ కళ్యాణ్ అన్న అయితే ఖచ్చితంగా పెడతాడు, పేదవాళ్ళకి జారేస్తాడు. ఎవరి కాడైనా హీరో కాడైనా కానీ ధనవంతులు కానీ ఎవరన్నా కానీ వాళ్ళకి ఆ డబ్బు ఎక్కువ ఉంటే పేదవాళ్ళకి దానం చేయాలన్న గుణం సేవాభావం కనుకుంటే పవర్ స్టార్ అన్న పవన్ కళ్యాణ్ ట్రస్ట్ కి దానం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదే సభ్యత్వము ఫ్రీగా ఆయన సొంత డబ్బులతో ఇవ్వచ్చు కదా, ఫ్యాన్స్ దగ్గర డబ్బులు తీసుకుని ఎందుకు ఇలా చేస్తున్నామని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు నెగిటివ్ గా. అంత డబ్బు అన్న కాదు లేదు కదా, ఎవరు కాదు లేదు అంత డబ్బు. ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజల మీద యావత్ ప్రపంచం మీద పేదవాళ్ళు కుప్పలు తెప్పలు కొనడు. ఒక్కడి వల్ల అయిద్దా? ఎవరి వల్ల కాదది 10 మంది గలితేనే అయిద్ది. అందుకని ఆ మాట మాట్లాడుతుంది తప్ప. ఆయన పెడుతుండగా ఆయన సొంత డబ్బులు కూడా పెట్టిండు, ఆయన జీతం కూడా తీసుకోవట్లేదు, పెడతనే ఉండగా. నచ్చని వాళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తాడు. ఆయన చేసే మంచి పని చూసి మాట్లాడే వాళ్ళు మంచిగా మాట్లాడతారు చూసిన వాళ్ళకి. అందుకని కళ్యాణ్ గారు డబ్బు కోసం కాదంటారు. డబ్బు మనిషి కాదు, డబ్బు మనిషి కాదు, మాట మనిషి, చేతల మనిషి. నేను అంటున్నా తెలంగాణలో మన మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి కదా, జనసేన జెండా ఎగిరిందిగా. తెలంగాణ రాష్ట్రం మీద ఇప్పుడు ఇంత అరాచకం నడుతుంది. పేద ప్రజలు ఎంతో మంది ఏడుతున్నారు, పథకాలు అందట్లేదు, అరాచకం నడుతుంది. ఇప్పుడు జనసేన జెండా వచ్చి ప్రశ్నిస్తే బాగాని పవన్ కళ్యాణ్ అన్నకి నా ద్వారా నేను చెబుతున్నా. జనసేన జెండా ఇప్పుడు పార్టీ పరంగా పదవుల పరంగా ఎగరకుండా సమస్య వచ్చినప్పుడు జనసేన జెండా అక్కడ నిలబడాలి. ఎక్కడ సమస్య ఉంటే పేదవాడి పక్కన అక్కడ జనసేన జెండా ఎగరాలని నా కోరిక. ఎగిరితేనే బాగుంటది, అక్కడ న్యాయం జరుగుద్ది.